అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విశుద్ధ టాక్స్ మీడియా. ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క ఆపరేషన్ కగార్ అంటే ఏంటి? అసలు ఈ ఆపరేషన్ కగార్ వల్ల ఏంటంటే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఇటువంటి ఒక 4-5 స్టేట్స్‌లలో మెయిన్‌గా మావోయిస్టుల గుండెలలో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. అసలు ఈ యొక్క కగార్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఈ యొక్క కగార్ యొక్క ఆపరేషన్ యొక్క దానికి మూల కారణం ఏంటి? ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది మనం చూసినట్టయితే మనకి కేంద్ర ప్రభుత్వం 2026 మార్చ్ లోపు భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా ప్రకటించాలి, తయారు చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోని మనకి ఈ యొక్క ఆపరేషన్ కగార్‌ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మనకి మావోయిస్టులను ఏరివేయడమే. మావోయిస్టులు ఏ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరివేయడమే ఈ యొక్క కగార్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మనకి కొన్ని ఇయర్స్ ఆఫ్ బ్యాక్ మనం వెళ్ళితే ఒక ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళినట్లయితే మనకేంటంటే రజాకార్ వ్యవస్థ కావచ్చు, దోపిడీదారు వ్యవస్థ కావచ్చు, పెత్తందారు వ్యవస్థ కావచ్చు, దొరల పాలన కావచ్చు. సో, ఇటువంటి యొక్క పాలన మధ్యలో పేద ప్రజలు, ఒక గిరిజనులు, ఆదివాసులు, పేద ప్రజలు ఎంతమంది కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు సైతం వాళ్ళు బలిపెట్టి ఎన్నో సంఘటనలు మనం చూస్తా ఉన్నాము. ఈ యొక్క దొరల పాలన నుంచెల్లి మనకి పేద ప్రజల్ని రక్షించేందుకు స్టార్ట్ అయినటువంటి ఒక రకమైనటువంటి ఉద్యమకారులే యొక్క మనకి మావోయిస్టులు అని చెప్పుకోవచ్చు. సో, ఆ టైంలో మావోయిస్టులు లేని ఒక మాట చెప్పాలని చెప్పనుకుంటే మాత్రం ఆ టైంలో మావోయిస్టులు లేకుంటే మాత్రము మనకి సో, అప్పుడున్నటువంటి ప్రజలు కంపల్సరీ వాళ్ళకి కొంత తిరుగుబాటుతనం నేర్పి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే విధంగా పెత్తందారు వ్యవస్థని ఎదిరించే విధంగా తయారు చేసిన వాళ్ళు మావోయిస్టులే. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఈ యొక్క ఆపరేషన్ కగార్ అంటే ఏంటంటే, ఈ ఆపరేషన్ కగార్ వల్ల వీళ్ళేంటంటే మనకి మెయిన్‌గా మన యొక్క భద్రతా దళాల మీద, పోలీస్ వాళ్ళ మీద, పోలీస్ స్టేషన్‌ల మీద దాడి చేసి వాళ్ళ యొక్క ఆయుధాలను వీరు లాక్కొచ్చుకొని వీళ్ళ దగ్గర మనకి రక్షణ కోసం వీళ్ళు పెట్టుకోవడం కావచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో అటాక్ చేయడం కావచ్చు. రాజకీయ నాయకుల మీద అటాక్ చేయడం కావచ్చు. పోలీస్ బలగాల మీద అటాక్ చేయడం కావచ్చు. సో, ఇటువంటివి జరుగుతా ఉన్నాయి. ఈ యొక్క కగార్ ఆపరేషన్ మెయిన్‌గా మాధవి హిడ్మా అనేటువంటి ఈ యొక్క ఒక మావోయిస్ట్ దళానికి అధిపతి. తను ప్రెజెంట్ మన ఇండియాలోనే టాప్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ తను. సో, తన కోసం అని చెప్పేసి ఈ యొక్క ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఈ యొక్క మాధవి హిడ్మా అంటే ఎవరు? ఒక మాధవి హిడ్మా గురించి దాదాపు 20,000 మంది సైనికులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు కావచ్చు, దాంతో పాటు మన పోలీస్ వ్యవస్థ కావచ్చు, 20,000 మందితో కలిసి ఛత్తీస్‌గఢ్, తెలంగాణ బార్డర్‌లో ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతంలో ఇంతమంది బలగాలతో తనను పట్టుకోనికి ఎందుకు ట్రై చేస్తున్నాడు? అసలు ఈ హిడ్మా చేసిన పనేంటి? తను ఎటువంటి అటాక్ చేశారు కూడా మనం అవన్నీ కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందు మాధవి హిడ్మా అనేటువంటి యొక్క వ్యక్తి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి సుక్మా అనేటువంటి ఒక ప్రాంతానికి దగ్గరలో తన ఒక గ్రామంలో పుట్టడం జరిగింది. తను ఒక ఆదివాసి బిడ్డ. తను ఒక గిరిజన బిడ్డ. తనేంటంటే 17 సంవత్సరాల వయసులోనే అంటే తను 1981లో పుట్టడం జరిగింది. తర్వాతకి 17 సంవత్సరాల వయసులోనే 15వ ఏట తనేంటంటే మనకి దళంలోకి చేరడం జరిగింది. సో, తను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పడేటువంటి ఇబ్బందులు చూసి, సో, తను దళంలో చేరి ఏదో ఏదో విధంగా తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ గ్రామానికి కావచ్చు, ఈ యొక్క అప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను కావచ్చు, వీటన్నిటిని కూడా మార్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోని తను మాధవి హిడ్మా అనేటువంటి క్యాండిడేట్ బలగంలో ఈ యొక్క మనకి ఏదైతే ఈ యొక్క మావోయిస్టుల దళంలో చేరడం జరిగింది. అప్పుడు తన మిత్రుడైనటువంటి, తన బాల్య మిత్రుడైనటువంటి భీమాతో కలిసి తనేంటంటే మావోయిస్టుల బాల్య సంఘంలో చేరడం జరిగింది. భీమా ఛత్తీస్‌గఢ్ పోలీసు వాళ్ళతో కలిసిపోయాడు. కానీ ఇదే మనకి మాధవి హిడ్మా మాత్రం ఉద్యమంలో భాగంగానే తనేంటంటే మావోయిస్టులతో పాటు, ఉద్యమకారులతో పాటు ఆ యొక్క మావోయిస్టులతో చేరడం జరిగింది. హిడ్మాకున్నటువంటి తన యొక్క తెలివితేటల వల్ల, తనకు ఉన్నటువంటి చురుకైనటువంటి ఆలోచన వల్ల, తనకున్నటువంటి గెరిల్లా యుద్ధ శైలి మీద ఉన్నటువంటి ఒక విపరీతమైనటువంటి ఆకర్షణ వల్ల తను మావోయిస్టులలో అతి తక్కువ సమయంలో తనేంటంటే ఒక మంచి పొజిషన్‌కు రీచ్ కావడం జరిగింది మావోయిస్టులలో. తను 2000వ సంవత్సరంలో పీపుల్స్ లిబరేషన్ మావోయిస్ట్ బెటాలియన్ 1కి తను ఏరియా కమాండర్‌గా తనని నియమించారు. 2017లో తను మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్‌గా కూడా తను సెలెక్ట్ కావడం జరిగింది. అతి తక్కువ వయసులో, చాలా తక్కువ మంది ఉన్నటువంటి యొక్క మావోయిస్ట్‌ల సెంట్రల్ కమిటీలో కూడా తన యొక్క మెంబర్‌ని తను సాధించడం జరిగింది. మనం చూసినట్లయితే మనకి 2004 నుండి ఇప్పటి వరకు దాదాపు ఈ యొక్క హిడ్మా గారి ఆధ్వర్యంలో, ఈ యొక్క హిడ్మా గారు చేసినటువంటి యొక్క అటాక్స్‌లో దాదాపు 25 కంటే ఎక్కువ అటాక్‌లు కూడా మనకి మావోయిస్టులు ఈ యొక్క మన సీఆర్‌పీఎఫ్ బలగాల మీద కావచ్చు, పోలీస్ వాళ్ళ మీద కావచ్చు, పోలీస్ స్టేషన్‌ల మీద కావచ్చు, ఒకానొక సమయంలో కాంగ్రెస్ నాయకుల మీద, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నాయకుల మీద వాళ్ళు
దాడి చేయడం జరిగింది. దాదాపు 25 కంటే ఎక్కువ వాళ్ళు ఈ యొక్క ఆపరేషన్స్ అన్నీ గూడా నక్సల్ అటాక్స్ అన్నీ గూడా మనకి ఏందంటే మనకి హిడ్మా యొక్క ఆధ్వర్యంలోనే హిడ్మా అనేటువంటి వీళ్ళ యొక్క సూచనలతోనే చేయడం జరిగింది. దాంతో భారతదేశానికి హిడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్‌గా తను కావడం జరిగింది. 2010లో జరిగినటువంటి దంతేవాడలో జరిగినటువంటి కాల్పుల్లో నక్సలైట్ యొక్క అటాక్‌లో దాదాపు 76 మంది మన యొక్క సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది. ఆ యొక్క అటాక్‌కి గూడా ప్లాన్ చేసి కర్త, కర్మ, క్రియ అంతా గూడా ఆ యొక్క మాధవి హిడ్మా అని చెప్పేసి పోలీస్ బలగాలు చెప్పడం జరుగుతా ఉంది. అలాగే 2013లో దర్బా వ్యాలీలో జరిగినటువంటి ఈ యొక్క సీఆర్‌పీఎఫ్ బలగాల మీద పోలీస్ వాళ్ళ మీద జరిగినటువంటి అటాక్ గూడా మూల కారణం యొక్క హిడ్మా యొక్క వారి యొక్క ఆలోచన వాళ్ళ యొక్క ప్లాన్ ప్రకారమే జరగడం ఈ యొక్క అటాక్ జరిగిందని కూడా మనకి పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. 2017లో సుక్మా ఏరియాలో జరిగినటువంటి ఈ యొక్క సుక్మా ఏరియాలో జరిగినటువంటి అటాక్ కూడా దాదాపు మన యొక్క 37 మంది భారత జవాన్లు వాళ్ళ యొక్క ప్రాణాలు పోవడం జరిగింది. 2017లో సుగ్మా ఏరియాలో జరిగినటువంటి అటాక్ లో దాదాపు 37 మంది మన యొక్క భారత జవాన్లు సిఆర్‌పిఎఫ్ పోలీస్ వాళ్ళు చనిపోవడం జరిగింది. సో దానికి కర్త కర్మ క్రియ అన్ని ప్లానింగ్స్ చేసిందంతా కూడా ఈ యొక్క అటాక్ కి మూల కారణం కూడా మనకి హిడ్మా అని చెప్పేసి మనకు పోలీస్ వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. అలాగే 2021లో జరిగినటువంటి సుక్మా దాడిలో కూడా దాదాపు 20 నుంచి 30 మధ్యలో మన యొక్క భారత జవాన్లు మన యొక్క భారత బలగాలు మనకి కోల్పోవడం జరిగింది. దానికి కూడా మూల కారణం హిడ్మా అని చెప్పి మనకి పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇటువంటి మేజర్ అటాక్స్ అన్నిటికీ కూడా హిడ్మా హిడ్మా యొక్క అండర్ కవర్ ఆపరేషన్ లోనే ఈ యొక్క అటాక్స్ అన్ని కూడా జరగడం జరిగిందని చెప్పేసి మనకి పోలీసు వాళ్ళు చెప్తా ఉంది. ఇలా ఈ విధంగా జరిగినటువంటి అటాక్స్ అన్నిటి వెనుక హిడ్మా ఉండడం వల్ల హిడ్మా యొక్క కనుసంధానం యొక్క అటాక్స్ అన్ని జరగడం వల్ల మన యొక్క ఇండియాకి తను మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా తను కావడం జరిగింది. సో దాంతో పాటు ఏంటంటే మనకి ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి బస్తర్ ప్రాంతానికి చెందినటువంటి ఆ యొక్క అక్కడ కమాండర్ అయినటువంటి రూపేష్ గారి పేరుతో మనకి ఏంటంటే భారత ప్రభుత్వానికి మావోయిస్టులు ఒక లేఖ రాయడం జరిగింది. మేము శాంతియుతంగా మాట్లాడుకోవడం కోసం చర్చల కోసం సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఈ యొక్క కాల్పుల్ని ఈ యొక్క కగార్ ఆపరేషన్ ని వెంటనే ఆపివేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు కోరడం జరుగుతా ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే మనకి సో దాని మీద ఎటువంటి యాక్షన్ ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే మనకి 2026 మార్చ్ లోపు భారతదేశాన్ని మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తామని చెప్పేసి అమిత్ షా గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ యొక్క ఆపరేషన్ జరుగుతా ఉంది. ఈ యొక్క ఏదైతే ఈ ఆపరేషన్ జరుగుతా ఉందో ఈ ఏరియా అంతా కూడా మనకి ఏంటంటే మనకి ఈ యొక్క కర్రిగుట్ట అనే ప్రాంతం తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఉండడం జరిగింది అక్కడ. సో ఈ యొక్క ఆపరేషన్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. మన యొక్క పోలీస్ బలగాలకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది మనం చూసినట్లయితే గత కొద్ది రోజులుగా ఈ మీటింగ్ కు సంబంధించినటువంటి అనేక మంది మావోయిస్టుల యొక్క యాక్టివిటీస్ చాలా ఎక్కువ అయిపోయింది అక్కడ. సో దాంతో ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు అన్ని కూడా ఏంటంటే అక్కడి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు అక్కడ జమ అవుతున్నటువంటి మావోయిస్టులు ఏం చెప్పారని చెప్పి చూసినట్లయితే సో మన యొక్క కర్రిగుట్ట ప్రాంతం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటంటే మనకి ల్యాండ్ మైన్స్ ప్రేలుడు పదార్థాలు కొన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి సడన్ గా పోలీస్ వాళ్ళు అటాక్ చేసినా కూడా సో తప్పించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు ప్రీ ప్లాన్ గా అవన్నీ పెట్టడం జరిగింది. సో దాంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాలకి కూడా ప్రజలే కూడా ఏం చెప్పారని చెప్పేసి అంటే అడవిలోకి రావడం కొన్ని రోజులు నిషేధిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ జరగబోతుంది. సో దాని ద్వారా మేము చుట్టుపక్కల కొన్ని ల్యాండ్ మైన్స్ కూడా పెట్టడం జరిగింది. దాని వల్ల మీకు ఏమైనా ప్రమాదం జరగవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అలా చాలా రోజుల నుంచి జరగడం వల్ల ఏంటంటే అక్కడ ఆధారపడినటువంటి ఒక అడవి తల్లి మీద ఆధారపడినటువంటి గిరిజనులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏంటంటే మనకి అక్కడ ఉన్నటువంటి యువత అంతా కలిసి మనకి ఆదివాసీ యువజన సంఘంగా ఏర్పడి వాళ్ళు ఏంటంటే మావోయిస్టులకు అగెనిస్ట్ గా వాళ్ళు ఒక సంఘాన్ని తయారు చేసుకోవడం జరిగింది. సో దాని ద్వారా వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ వాళ్ళు లోకల్ ఉన్న పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క హైయర్ ఆఫీషియల్స్ కి ఇన్ఫర్మేషన్ చేయడం వల్ల అది అప్ టు కేంద్ర ప్రభుత్వం దాకా రీచ్ అయిపోయి సో ప్రజెంట్ దాదాపు 20,000 మంది సాయుధ బలగాలతో మనకి ఏంటంటే మనకి ఈ యొక్క కర్రిగుట్ట చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటిని కూడా మన యొక్క 3 దిక్కుల నుండి కూడా మనకి ఏంటంటే అటు మహారాష్ట్ర నుండి, ఛత్తీస్గఢ్ నుండి, తెలంగాణ ప్రాంతం నుండి మనకి ఏంటంటే ఈ యొక్క మన యొక్క సిఆర్‌పిఎఫ్ బలగాలు అన్ని కూడా యొక్క కుండను చుట్టుముట్టడం జరిగింది. సో ఈ టైంలో మనకి ఈ యొక్క హిడ్మా తప్పించుకునే చాయిస్ లేదు అని చెప్పి మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. కానీ చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇలా చాలా సార్లు అటాక్ చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్క అటాక్ లో కూడా మనకి హిడ్మా అక్కడ నుండి చిన్న చిన్న గాయాలతో తప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే తను చాలా తెలివైన వాడు. సో తను చదివింది 7th క్లాసే. కానీ తనకున్నటువంటి గెరిల్లా ఈ యొక్క యుద్ధ నైపుణ్యమైనటువంటి యొక్క యుద్ధం చేయాలి ఈ యొక్క ప్లానింగ్స్ మీద కావచ్చు,
తను చదువుకున్నటువంటి తనకు ఇంగ్లీష్ మరియు హిందీ మీద చాలా మంచి గ్రిప్ ఉంది. దాంతో పాటు తనొక గిరిజన బిడ్డ కావడం వల్ల తనకేంటంటే ఎక్కడికెళ్ళినా కూడా తనకు ఆదరణ లభించింది. సో, దాంతో లోకల్‌లో ఉన్నటువంటి పబ్లిక్‌తోని తను ఈజీగా తను కలిసిపోయి ఆ యొక్క ప్రాంతం నుండి అక్కడ నుండి చెక్ చేయడం కావచ్చు. సో, పోలీస్ వాళ్ళకి దొరకకుండా పారిపోవడం కావచ్చు. సో, చాలా ఈజీగా జరుగుతా ఉంది. కానీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే మనకి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం వల్ల సో, ఈసారి కంపల్సరీ హిడ్మాను మన యొక్క పోలీస్ బలగాలు పట్టుకుంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆహ్, లైక్ బస్తరు చెందినటువంటి ఒక లోకల్ కమాండర్ మన మావోయిస్ట్ కమాండర్ అయినటువంటి రూపేష్ గారి పేరుతో సెంట్రల్ మరియు స్టేట్ గూడా వాళ్ళు ఒక లేఖ రాయడం జరిగింది. చర్చల కోసం సిద్ధంగా ఉన్నామని జెప్పేసి. కానీ మనకి సెంట్రల్ స్టేట్ నుండి ఇంక ఎటువంటి రెస్పాండ్ రాలేదు. సో, ఇది ఇంకా కొనసాగుతుందా? లేదనుకుంటే శాంతి చర్చలతోని ఈ యొక్క ఆపరేషన్ కగర్‌ని ఆపివేస్తారని జెప్పి మనం చూడాల్సి ఉంది.